బీయింగ్ రెస్పాన్సిబుల్ అంటే ఏ పని చేసినా దానికి నాదే బాధ్యత. మనము కొత్త వ్యక్తి అవుతున్న మనం అనుకోవాలి ఏంటి అని అంటే, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ యాక్షన్స్ దట్ ఆర్ గోయింగ్ అరౌండ్ మీ విచ్ ఆర్ ఇన్ మై కంట్రోల్. కొత్త వ్యక్తి ఎలా ఉంటాడు? మనం ఒక కొత్త వ్యక్తిని మనము కొత్త వ్యక్తిని ఆవిష్కరించుకోవాలి. హౌ ఈస్ హీ? హీ విల్ బి ఇన్ ద ప్రెజెంట్. ఎప్పుడు ప్రెజెంట్ లోనే ఉంటాడు తను. హీ విల్ నాట్ బి ఇన్ ద పాస్ట్, హీ విల్ నాట్ బి ఇన్ ద ఫ్యూచర్. ఎప్పటికప్పుడు ఈ క్షణంలో జీవిస్తూ ఉంటాడు, బ్రతకడు. హీ విల్ నాట్ బి జస్ట్ బ్రతకడం, హీ విల్ బి లివింగ్ లైఫ్. జస్ట్ ఊరికే అదేదో ప్రాణం ప్రతి దానికి ఉంది, నాకు కూడా ప్రాణం ఉంది అన్నట్లు అలా ఉండడు. హీ విల్ బి ఆల్వేస్ లైవ్లీ, లివింగ్ బెటర్. ప్రతి క్షణంలో తను లైవ్లీగా ఉంటాడు. ఇప్పుడు ఏదో మన ఇంట్లో పెంచుకుంటాము, పెంపుడు కుక్కలను పిల్లిల్లో పెంచుకుంటాం. అలా కాకుండా మనము ఫారం కోడిని, కోళ్ల ఫారంలో కోళ్లు పెరుగుతూ ఉంటాయి. దే విల్ బి జస్ట్ లివింగ్, దే విల్ బి జస్ట్ నాట్ లివింగ్, అవి జస్ట్ ఊరికే బ్రతుకుతున్నాయి, అవి జీవించట్లా. మనకి వాటికి తేడా ఏంటి అని అంటే, మనం జీవించాలి అనేసి అనుకోవాలి. జీవించడము అని అంటే బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్. ప్రతి క్షణాన్ని ఒడిసి పట్టుకొని మనము దానిని పూర్తిగా ఆస్వాదించాలి, పూర్తిగా అనుభవించాలి. పూర్తిగా అనుభవించాలి అని అంటే, మనం మనకి ఈ క్లాసులు మొదట్లో చెప్పుకున్నాం, ప్రతి ఒక్కళ్ళకి అంతే టైం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి రోజుకి 24 గంటలు టైం ఉంటుంది. ప్రతి ఒక్కరికి అంటే ప్రధాన మంత్రికి 24 గంటల టైం ఉంటుంది. మీరు అనుకుంటున్న అతి నీచమైన అంటే ఏదో వాట్ షుడ్ ఐ సే, ఏ పనిని తక్కువ చేయడం నాకు ఇష్టం లేదు. లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ పీపుల్ హూ ఆర్ లివింగ్, వాళ్ళకి కూడా 24 గంటలు ఉంటుంది. ఎవరు ఎలా తమ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు అనే దాన్ని బట్టి వాళ్ళు ఆయా స్థాయిలకు వెళ్తారు. సో మీకు ఏది కావాలి అనేది కూడా ఇంపార్టెంట్. మీరు అనుకున్న స్థాయికి మీరు వెళ్ళారా లేదా అనేది ఇంపార్టెంట్. అనే కాంటెక్స్ట్ లో మనము లాస్ట్ టైం ఆ విషయాలు చెప్పుకున్నాం. దాన్ని అక్కడితో ఆపేద్దాం. అదే కాన్సెప్ట్ ని ఇప్పుడు ఇక్కడ తీసుకొద్దాం. మనకి ప్రతి ఒక్కళ్ళకి ఉన్న టైం 24 hours లో మీరు ఆనందంగా ఉన్నారా లేదా? అల్టిమేట్లీ లైఫ్ ఈజ్ ఫర్ ఎంజాయ్మెంట్. లైఫ్ మనము ఆనందించడానికి మాత్రమే ఉన్నది, బాధపడడానికి కాదు, లేకపోతే వర్రీ అవ్వడానికి కాదు. బాధ ఎప్పుడు పడతాము? గతంలో ఇలా జరిగిపోయింది, గతంలో ఇంకా ఉంటే మనకి బాధ వస్తుంది. లేకపోతే వర్రీ అవ్వడం, ఫ్యూచర్ ఏమైపోతుందో అన్న దాని గురించి వర్రీ అవ్వడం. Of course you should have control over all the things which you have to control. మీకు కంట్రోల్లో ఉండవలసిన విషయాలు, మీ చేతుల్లో ఉంచుకోవాల్సిన విషయాల గురించి మీకు కంట్రోల్ ఉండాలి తప్పితే, అనవసరమైన బాధ గాని అనవసరమైన వర్రీ గాని ఉంటుంటే, మీరు ఈ క్షణంలో బాధపడుతున్నా, లేకపోతే విచారం అంటే దేని గురించో అసహనంగా వర్రీ అవుతున్నా, మీరు ఈ క్షణంలో జీవించనట్లు. అంటే మీరు మీ పట్ల, ఎవరి గురించో కాదు, అసలు మీ పట్ల మీకే రెస్పాన్సిబిలిటీ లేనట్లు. మనం ఏమనుకున్నాము? వాట్ వి థాట్ ఈస్ వీ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ హూమ్? ఫర్ ఆల్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ కంట్రోల్ ఆన్. అసలు మన మీద మనకి కంట్రోల్ లేకపోతే ఎలా?
మన మీద మనకి రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎట్లా? సో బీయింగ్ రెస్పాన్సిబుల్ అంటే బీయింగ్ ఇన్ ద ప్రెసెంట్, డోంట్ బీ ఇన్ ద పాస్ట్. ఏదో జరిగిపోయిన విషయాల గురించి అసలు ఎప్పుడు ఆలోచించవలసిన విషయాల గురించి, అనవసరమైన విషయాల గురించి అస్సలు ఆలోచించకూడదు. సో యూ హ్యావ్ టు బి కొత్త వ్యక్తి. మనము ఒక కొత్త వ్యక్తిని ఆవిష్కరిస్తున్నాము. ఈ మనలోని కొత్త వ్యక్తిని ఆవిష్కరించాలి అని అంటే అసలు మనం జీవిస్తున్నామా లేదా బ్రతుకుతున్నామా అనేది క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. కావాలంటే మనందరం రాసుకుందాం మనకున్న నోట్స్ లో, మనం నిజంగా జీవిస్తున్నామా లేకపోతే జస్ట్ బ్రతికేస్తున్నామా? బ్రతికేస్తున్నామా అంటే తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? ఆర్ మనం నిజంగా జీవిస్తున్నాం. జీవించడం అంటే జీవితాల్లో మనకి వచ్చే ప్రతి సెకండ్, ప్రతి మూమెంట్ ని మనం ఒడిసిపట్టుకొని మనం ఎదగడానికి ఉన్న మెట్లని ఎక్కుతూ మనము జీవితంలో ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నామా? ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నామా? లేకపోతే జస్ట్ ఊరికే ఫారెన్ కోడ్లో లాగా జస్ట్ అలా బ్రతికేస్తున్నాము. మన చేతుల్లో లేదు. ఎవరో నారు పోస్తారు, నీరు పోస్తాడు, వాడి కోపం వస్తే వేటు వేస్తాడు, మన బ్రతుకు అయిపోతుంది. సో క్వశ్చన్ రాసి పెట్టుకోండి, మనం నిజంగా జీవిస్తున్నామా లేకపోతే బ్రతికేస్తున్నామా? దీని గురించి మీరు ఈరోజు ఆలోచించి, ఈరోజు మొత్తం లేకపోతే మనకి వచ్చే ఫ్రైడే, సాటర్డే, సండే, ఈ 3 రోజుల్లో కూడా ఆర్ వి రియల్లీ లివింగ్ అనే దాని గురించి ఆలోచించి, మీరు ఆలోచిస్తే సరిపోతుంది. దానిలో ఏమి రాయాలి అనేది మీరు క్వశ్చన్ మార్క్ వేసుకున్నారు కదా, దానిలో ఏమి రాయాలి అనేది మీ ఇష్టం. ఇట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు యూ. దానిలో కొంత దీని గురించి కనీసం ఒక రోజుకి 5 నిమిషాలైనా ఆలోచిస్తే, రాబోయే 3-4 రోజులు లేకపోతే 5-10 రోజులు లేకపోతే ఒక వారం రోజులు ఆలోచిస్తే మీ లైఫ్ అనేది ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ ఏ న్యూ టర్న్. అండ్ నేను ఇందాక చెప్పినట్లు మనలోని కొత్త వ్యక్తి ఉద్భవిస్తాడు. హీ విల్ వేక్ అప్ న్యూవర్ యు. ఆ కొత్త వ్యక్తి ఎలా ఉంటాడు అని అంటే, he always wants to be happy, he always wants to be satisfied. ధర్మబద్ధమైన జీవితాన్ని నిర్వహిస్తూ ఎప్పుడూ సంతోషంగా, సంతృప్తిగా ఉంటాడు. ఆ కొత్త వ్యక్తి ఎలా ఉంటాడు అని అంటే, అతని మైండ్ లో ఏ విధమైన విషయాలు, అనవసరమైన విషయాలు గుర్తు పెట్టుకోనవసరం లేకుండా తయారవుతాడు. I just want to ask you, అందరికి అర్థమవుతుంది కదా? జస్ట్ raise your thumb and say that who are all listening. Yes, all of you. Thank you. I can see you. ఎవరికైనా ఇక్కడ ప్రాబ్లం ఉంటే జస్ట్ లెట్ మీ నో. ఆ కొత్త వ్యక్తి ఎప్పుడు కూడా తన మైండ్ లో ఏ విషయాల గురించి కూడా అనవసరమైన చింత ఉండదు. ఎప్పుడు ఇప్పుడు ఏదైనా విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి అని అనుకోండి, గుర్తుపెట్టుకోవడం అనే విషయాన్ని మీకు డౌట్స్ వస్తాయి ఇప్పుడు, కానీ నేను ముందే చెప్పేస్తున్నాను, పూర్తిగా వింటే అర్థమవుతుంది. ఏ విషయమైనా ఎవరికైనా కవర్ చేస్తున్నాం అనుకోండి, ఎవరికైనా అబద్ధం చెప్తున్నాం అనుకోండి, అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. మన మనసు ఒకటి చెప్తోంది మనకి. మన మనస్సు అంటే స్వచ్ఛమైన, కల్లా కపటం లేని పిల్లల మనస్తత్వం కలిగి ఉండడము, కొత్త వ్యక్తిగా అవతరించడం. ఈ కల్లా కపటం లేని వ్యక్తి, చిన్న పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారు? వాళ్ళకి మొమెంటరీగా ఆటల్లో పాటల్లో పక్క వాళ్ళు శత్రువులు అవుతారు, కానీ వాళ్ళ బద్ధ శత్రుత్వం ఏమి ఉండదు.
వాళ్ళ మైండ్ లో వీడు నా శత్రువు అనేసి రాసుకోరు. కొట్టుకుంటారు కానీ కలిసిపోతారు. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయుడు. వాళ్ళు కరుణామయం. మీకు కూడా ఈ కొత్త వ్యక్తి కరుణామయమైన వ్యక్తి. ఎందుకు అనంటే తను ఎక్కువ ఏ విషయాలు గుర్తు పెట్టుకోనవసరం లేదు. ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి అనంటే ఎప్పుడైనా కళ్ళ కపటము రెండు ఉంటే గుర్తు పెట్టుకోవాలి. ఏదైనా తప్పు చేస్తుంటే గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఎవరి నుంచైనా స్వార్థంగా ఉంటే గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఈర్ష్య ఉంటే గుర్తుపెట్టుకోవాలి. ఏవైనా మనకి చెడు భావనలు, అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మద, మోహన, మోహం, మాత్సర్యము అనేసి ఉంటే చూసారా, అలాంటివి ఉంటే గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి ఏవి మనకు ఉండవు. ఇలాంటివి ఏవి ఉండని వ్యక్తిగా మనం ఇన్ని క్లాసులు చెప్పాం కాబట్టి దిస్ ఈజ్ ఈజీ ఫర్ ఆల్ ఆఫ్ us టు ఫాలో. ఇలాంటివి ఏవి ఉండని వ్యక్తిలాగా మనం తయారవ్వాలి. పసిపిల్లల్లాగా మనము ఉండగలిగితే, when we are able to be with the mindset of, చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళని నవ్వుతూ ఉంటారు, వాళ్ళకి కళ వచ్చినా సరే, వాళ్ళు పడుకున్నా సరే, వాళ్ళ మొహాల్లో చిరునవ్వు ఇలా స్మైల్ చేసేసి పడుకుండిపోతుంటారు. మనం అలా ఉండగలమా? మనం రాసుకున్నాం కదా, బ్రతుకుతున్నామా లేకపోతే జీవిస్తున్నామా? మనం అలా ఉండాలి అని అంటే మన గొప్ప ఆయుధం మన మైండ్. మన మైండ్ లో ఎటువంటి విషయాలు గుర్తు పెట్టుకోనవసరం లేకుండా ఉండాలి. ఐ నో we all have responsibilities. మీకు ఒక భార్యగా, ఒక తల్లిగా, లేకపోతే ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక సోదరుడిగా, లేకపోతే ఒక ఆఫీస్ లో కొలీగ్గా, లేకపోతే ఒక కొడుకుగా, ఒక కూతురుగా, లేకపోతే మీరు ఏ పాత్ర పోషిస్తున్నా దానికి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉన్నాయి, కానీ nobody wanted you to be serious. ఇలా గంటు మొహం పెట్టుకొని ఇట్లానే ఎప్పుడు సీరియస్ గా ఉండమని ఎవరు చెప్పలా. మనం అనుకున్నాం ఏమిటి, ఇలా సీరియస్ గా ఉంటేనే నా ఈ రెస్పాన్సిబిలిటీని నేను 100% మంచిగా నిర్వర్తిస్తాను అని మనం అనుకున్నాం. Nobody has asked you to be serious. You can have smiles on your face. ఎవ్వరు మిమ్మల్ని కోపగించుకోమని ఎవ్వరు చెప్పలా. ఇదిగో ఏదో పని అవ్వాలంటే నేను కోపంతోనే ఉండాలి, అలా ఏం కాదు. nobody wanted you to be with anger. ఎవ్వరు ఈ నెగిటివ్ ఫీలింగ్స్ ని హర్షించరు. మనం ఏమంటే మన అహం అడ్డొచ్చేసి నాకు వాడు సరిగ్గా గౌరవం ఇవ్వడు, ఆర్ ఎల్స్ నేను అంటే ప్రూవ్ చేయాలి అని అంటే నేను ఆ పై మెట్టులో ఉన్నాను కాబట్టి, నేను అధికారాన్ని ప్రదర్శించవచ్చు కాబట్టి నేను కోపంగా ఉంటాను, కోపంగా నటిస్తాను అని అనుకుని మొహం ఇలా గంటు పెట్టేసుకుని సీరియస్ గా ఉన్నాను అనేసి అనుకుంటాం. కానీ nobody has asked you to be like that. Life is for enjoyment, my dear friends. లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి మనకి దేవుడు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చాడు అనే దృక్కోణంతో మీరు లైఫ్ ని చూడండి. కావాలంటే దీన్ని కూడా రాసుకోండి. లైఫ్ ఈజ్ ఫర్ ఎంజాయ్మెంట్. మనకి దేవుడు అవకాశం ఎందుకు ఇచ్చాడు అని అంటే మనం లైఫ్ జీవించడానికి ఇచ్చాడు. Nobody has asked you to be with negative feelings. నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు
మీరు లైఫ్ ని ఎంజాయ్ చేయలేరు. యూ విల్ నెవర్ ఎంజాయ్ లైఫ్. మీకు మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం, అరే నేను చాలా, నా జీవితం అంతా అమృతమయం, కానీ ఒక్క వ్యక్తిని నేను క్షమించలేకపోతున్నాను, లేకపోతే నాకు ఇంత కించిత్ విషయం ఉంది. యూ విల్ నాట్ ఎంజాయ్. నాది మంచి ఆ వనం ఉంది, దానిలో కొంచెం ఇంతంటే ఇంతే కార్చిచ్చుంది. యూ విల్ నాట్ ఎంజాయ్. సో అవన్నీ మనము ఉన్న నెగటివ్ ఫీలింగ్స్ అన్నిటినీ తీసేసి మనము కొత్త వ్యక్తిని ఆవిష్కరించాలి అని అనుకుంటున్నాను. ఐ నో దిస్ ఈజ్ నాట్ ఈజీ. అన్నింటికంటే ఇది కష్టమైన పని, కానీ ఇట్ ఈస్ నాట్ ఆల్సో ఇంపాసిబుల్. ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. సో మనం నిన్న మొన్న క్లాసెస్ లో అనుకున్నాం ఏంటి అని అంటే, ఐడియల్ పర్సన్ గా ఉండాలంటే, ఎక్కువ మంది శ్రేయోభిలాషులు ఉండాలి అని అంటే ఏమి చెయ్యాలి అనేసి ఒక లిస్ట్ రాయాలి అని అనుకున్నాం. అది ఇప్పుడు నేను చెప్పేది ఆల్మోస్ట్ ఒకటే. ఏం చెయ్యాలి అనేది మనం ఏదైతే రాసుకున్నామో, ఏమి చెయ్యాలి అనేది రాసుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఇక్కడ కొత్త వ్యక్తిగా ఎదగడము. సో మీరు కొత్త వ్యక్తిగా ఎదగాలి అని అంటే మనకి ఎక్కువ మంది శ్రేయోభిలాషులు ఉండాలి. ఆ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఐ వోంట్ రిపీట్ దట్. ఎంత ఎక్కువ మంది శ్రేయోభిలాషులు ఉంటారో అంత ఎక్కువ రిచెస్ట్ పర్సన్ మీరు. మీకు నిజంగా మీరు సంపాదించిన ఆస్తులు, లేకపోతే మీరు సంపాదించిన బంగ్లాలు, లేకపోతే మీరు దే వోంట్ కమ్ విత్ యూ, బట్ యూ విల్ రియల్లీ ఎంజాయ్ ది లైఫ్. ప్రతి రోజును మీరు ఒడిసి పట్టుకొని చక్కగా ఎంజాయ్ చేస్తారు. వెన్ యూ రియలైజ్ దట్ లైఫ్ ఈజ్ ఫర్ ఎంజాయ్మెంట్. ఏవో వెనకేసి మనం ఫోటోలు తీసేసి చాలా చాలా విషయాలు తర్వాత చూసుకుందామని చాలా కూడబెడుతుంటాం. మనకి సెల్ ఫోన్లు అలవాటు అయిపోయినాయి. మనలో ఎంతమంది వెళ్ళి ప్రతి ఫోటోను చూసి ఆనందించుంటాం. ఆర్ యు అండర్స్టాండింగ్ దిస్ పాయింట్? నేను ఒక విషయం చెప్తున్నాను, మిగతాదంతా ఇప్పటి వరకు చెప్పింది అర్థం కాకపోతే ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ ఎ స్మాల్ క్వశ్చన్. మన దగ్గర అందరికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, సెల్ ఫోన్స్ ఉన్నాయి. మనము ఫొటోస్ మొమెంట్స్ క్యాప్చర్ చేయాలి అనేసి మనం సెల్ఫీలు కాకుండా, సెల్ఫీలు అయితే మనం ఇదిగో నేను ఇక్కడ బాగున్నానా లేదా అని చూసుకుంటాం, మనకు అలవాటు అయిపోయింది. అది పక్కన పెట్టేసి మనం మూమెంట్స్ క్యాప్చర్ చేయాలి అని అనుకుని కొన్ని ఫొటోస్ తీస్తూ ఉంటాము. ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళి చూసుకుని ఉంటాము, గత సంవత్సరం తీసుకున్న ఫోటో ఇది ఈ సందర్భంలో అనేసి. యు డోంట్ హ్యావ్ టైమ్. యు విల్ బి హార్డ్ ప్రెషరైజ్డ్ ఫర్ బీయింగ్ ఇన్ ద ప్రెసెంట్ నౌ. ఇప్పుడు చేయవలసిన పని చేయాలి అనేసి మీరు దాన్ని ఇదిగో నా మెమరీలో ఉంది కదా, లేకపోతే నా ఫోన్ లో ఉంది కదా, లేకపోతే దాన్ని నేను ల్యాప్టాప్ లో పెట్టుకున్నాను కదా, లేకపోతే నేను దాన్ని ఎక్కడో ఆర్కైవ్స్ లో పెట్టుకున్నాను కదా, ఈ తర్వాత చూద్దాము అని అనుకుంటాం. బట్ నేను చెప్పాలి అనుకుంటున్న పాయింట్ ఏంటంటే, టేకింగ్ ద ఫోటో, క్యాప్చరింగ్ ద మూమెంట్, దాన్ని పూర్తిగా ఆస్వాదించకుండా మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ క్యాప్చరింగ్ ఇట్ అండ్ సేవింగ్ ఇట్ ఫర్ ఫ్యూచర్, విచ్ దట్ ఫ్యూచర్ విల్ నెవర్ కమ్. మీరు ఎప్పుడో తర్వాత చూసుకోవాలి అనేసి అనుకుంటారు కదా, అది ఎప్పుడు రాదు. జీవితాన్ని ఇప్పుడు అనుభవించాలి, ఇప్పుడు ఆస్వాదించాలి. ఈ క్షణంలో 100% జీవితాన్ని మనం ఆస్వాదించాలి. నేను కూడబెట్టొద్దు అనట్లేదు, మీరు ఫోటోలు తీసుకోవద్దు అనట్లేదు. మీరు చూసుకోగలిగినంత మాత్రమే తీసుకోండి. 10 ఫోటోలు అవసరం లేదు, ఒక్కటి తీయండి, దాన్ని పూర్తిగా ఆస్వాదించండి. నేను మీకు ఒక చిన్న అనెక్డోట్ చెప్తాను.
నేను ఉత్తరకాశి ఉత్తరకాశి అనేసి ఆ, ఒక డిస్ట్రిక్ట్ ఉంది. ఆ డిస్ట్రిక్ట్ కి కలెక్టర్ గా పనిచేశాను. ఉత్తరకాశి అనేది భారతదేశంలో అత్యంత పెద్ద జిల్లాల్లో ఒక పెద్ద జిల్లా. అది ఉత్తరాఖండ్ లో ఉంది. దాంట్లోనే బోత్ గంగోత్రి అండ్ యమునోత్రి రెండు ఉన్నాయి. నేను గంగోత్రి ఆ 2013 వరదలు వచ్చేసిన తర్వాత అక్కడంతా ఉత్తరాఖండ్ లో వరదలు అనే కాన్సెప్ట్ మీకు గుర్తుండుంటే 2013లో కేదార్నాథ్ డిజాస్టర్, చాలా మంది వేల మంది ఆ, ఆ, మన మధ్య లేనప్పుడు రీకన్స్ట్రక్షన్ వర్క్ జరిగి నేను అక్కడ కలెక్టర్ గా పనిచేశాను. కలెక్టర్ గా పనిచేసిన తర్వాత ఈ చార్ధామ్ యాత్ర అంటే కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఈ టెంపుల్స్ ని ఓపెన్ చేయాలి. సో మొదట ఓపెన్ చేసేది గంగోత్రి టెంపుల్ ని. గంగోత్రి అంటే ఉత్తరకాశీ జిల్లాలో ఉంది. బోత్ గంగోత్రి, యమునోత్రి రెండు కూడా ఉత్తరకాశీ జిల్లాలో ఉన్నాయి. వాటిని ఆ టెంపుల్స్ ని ఓపెన్ చేయాలి అంటే 6 నెలలు మూసింటాయి, 6 నెలలు తెరుస్తారు కదా. ఆ టెంపుల్స్ ప్రతి 6 నెలలకి తెరిచేది ఒక ఆ జిల్లా కలెక్టర్. కాకతాళీయంగా నేను రీకన్స్ట్రక్షన్ వర్క్ చేసిన తర్వాత ఆ జిల్లా కలెక్టర్ గా పనిచేసి నేను ఓపెన్ చేస్తున్నాను. నేను చెప్పాలి అనుకుంటున్న టాపిక్ ఇక్కడ. అక్కడ ఉత్తరకాశీలో నేను ఓపెన్ చేయడానికి నేను ఓపెన్ చేసేసాను. నాకు అది జీవితంలో ఒక గ్రేటెస్ట్ ఫీలింగ్, మోస్ట్ హ్యాపీయెస్ట్ ఫీలింగ్ ఆన్ దిస్ ఎర్త్ అనేసి అనిపించింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. దానికంటే కూడా ఆ రోజే జరిగిన ఒక చిన్న సంఘటన మీకు ఇప్పుడు చెప్పాలి అని అనుకుంటున్నాను. అక్కడ ఉత్తరకాశీలో హిమాలయాల్లో ఇదంతా వరదలు జరుగుతున్నప్పుడు, వరదలు ఉన్నా గానీ అందరూ బయటకు వచ్చేసిన ఒక స్వామిని, ఒక లేడీ, ఒక సాధువు తను అక్కడే పూజ చేసుకుంటుంది, అక్కడే పని చేసుకుంటుంది. అందరూ మిగతా వాళ్ళందరూ చలి ఎక్కువ ఈ కిందకు వచ్చేసిన తను మాత్రం అక్కడ గుహల్లో ఉంటుంది. తను ఆ ఉత్తరకాశీ టెంపుల్ ఓపెనింగ్ రోజున వస్తుంది అన్నమాట. ఎక్కడున్నా వస్తుంది, ఎంత దూరం హిమాలయాల్లో ఉన్నా తనకి తెలుస్తుంది, వస్తుంది. తను నార్మల్ గా వస్తుంది. ఇక్కడ పూజారులు ఆమె కోసం కూడా వెయిట్ చేస్తా ఉంటారు. అంటే ఓపెన్ చేసిన తర్వాత కలెక్టర్ చేత టెంపుల్ ఓపెన్ చేయించిన తర్వాత ఆవిడ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆవిడ ఏదో టైంలో వస్తుంది అనేసి ఆవిడ వచ్చి నన్ను కలిసిన సందర్భాన్ని ఇప్పుడు మీకు చెప్తున్నాను. సో నేను ఐ హావ్ ఓపెన్ ద టెంపుల్. ఒక గంట పావు అయింది. షీ హ్యాస్ కమ్ అండ్ నేను ఓపెన్ చేసి పక్కన ఉన్న గెస్ట్ హౌస్ లో కూర్చున్నాను. ఆవిడ వస్తుంది. ఆవిడ కూడా అక్కడికి తీసుకొచ్చారు పూజారులు. ఇదిగో మా కలెక్టర్, ఇదిగో ఈయన వర్క్ చేశారు, వాళ్ళు ఏదో చెప్పుకుంటారు కదా. సో ఆవిడకి పరిచయం చేస్తున్నాను అనమాట. ఆవిడ మొహం ఎలా ఉంది అని అంటే, ఇట్ ఈస్ ఆల్వేస్ స్మైలింగ్. చిన్న పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు, పసిపిల్లలు ఎలా స్మైల్ చేస్తూ ఉంటారో అలా స్మైల్ చేస్తూ ఉంది. నేను ఈ సంగతిని మీకు ఇప్పుడు చెప్పాలి అని అనుకుంటున్నాను. ఆవిడ ఏం చేసిందో చెప్పాలి అని అనుకుంటున్నాను. తన చేతిలో ఎవరో వచ్చేటప్పుడు ఏవో పళ్ళు ఇచ్చారు, అందరికి ఇచ్చుకుంటా వచ్చింది. షీ హాస్ గాట్ వన్ బనానా విత్ హర్. ఒక అరటి పండు తన చేతిలో ఉంది. తను నా మొహం వైపు చూసి మీరంతా బాగా చేశారంట, హిందీలో చెప్తూ మీరంతా బాగా చేశారంట, చాలా సంతోషం అని, దేవుడు నాకు ఇదిగో మీకు ఈ పండు ఇవ్వమని నాకు ఇప్పుడు నా చేతిలో ఇచ్చారు అనేసి ఆవిడ, దేవుడు నాకు ఇవ్వమన్నారని చెప్పేసి ఆవిడ ఇచ్చేసింది. ఆవిడ దగ్గర ఏమీ ఉంచుకోదు. షీ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీథింగ్ ఇన్ హర్ హ్యాండ్స్. అంటే ఆవిడ ఎప్పుడు కూడా ఏమైనా వస్తే, ఓకే తనకి ఆకలి అయితే ఇదిగో దేవుడు చెప్పాడు కదా, నాకు ఇదిగో ఆకలి అయింది కాబట్టి నాకు దేవుడు ఇది ఇచ్చాడు కావాలి.
షీ గివ్స్. ఇప్పుడు నా చేతుల్లో ఈ పండు ఎందుకు పెట్టాడు, ఇదిగో నువ్వు కలెక్టర్ని గెలవబోతున్నావు, ఆ కలెక్టర్కి ఇదిగో ప్రసాదం లాగానో లేకపోతే నీ వంతుగానో నీకు అవసరం లేని అతనికి ఇచ్చేసేయి అని చెప్తుంది. సో షీ వాజ్ లైక్ ఎవర్ స్మైలింగ్. నేను ఎప్పటికీ ఆవిడ స్మైల్ ని ఎప్పుడూ మర్చిపోను. షీ వాజ్ ఆఫ్ ద ఫీలింగ్ దట్ వాట్ ఎవర్ ఈజ్ అబౌవ్ మై డైజెషన్ పాయింట్, ఇట్ ఈస్ ఆల్ ఫర్ అదర్స్. నాకు ఎవరు కనపెడితే వాళ్ళకి ఇచ్చేయడం. నేను వాళ్ళు సద్వినియోగపరుస్తారా లేదా, వాళ్ళు సరిగ్గా తింటారా లేకపోతే వాళ్ళు దాన్ని దాచుకుంటారా అనేది ఆవిడకి అనవసరం. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ హర్. ఆవిడ వేరే వాళ్ళని జడ్జి చేస్తూ కూర్చోలేదు. తను ప్రతి క్షణాన్ని అనుభవిస్తుంది. తను ప్రతి క్షణాన్ని అనుభవిస్తూ తను నాకు చెప్పింది ఏంటంటే, దేవుడు నాకు ఈ పన్ను మీకు ఇవ్వమని చెప్పాడు. అప్పుడు నేనేమనుకోవాలి, నాకు ఆకలి అయితే అది నేను తినాలి, లేకపోతే ఆకలిగా ఉన్న వాళ్ళకి ఎవరికో నేను ఇచ్చేసేయాలి. సో వై ఐఎమ్ సేయింగ్ యూ ఆల్ ఆఫ్ దిస్ ఈస్, మనం నిజంగా ఆలోచిస్తే లైఫ్ ఈస్ ఫర్ షేర్ జాయ్, ప్యూర్ ఎంజాయ్మెంట్. లైఫ్ ఈస్ ఫర్ లివింగ్. మనము నాకు ఎప్పుడు వాడితోటి చిన్నప్పుడు 10 సంవత్సరాల క్రితం వాడు నేను కొట్టుకున్నాం, ఇప్పటి వరకు మేమిద్దరం మొహమొహాలు చూసుకోము అనేసి గర్వంగా చెప్పుకుంటాం. ఎవ్రీ టైమ్ వి రికలెక్ట్ ద బ్యాడ్ ఇన్సిడెంట్ అండ్ గో ఇన్ టు ద బ్యాడ్ ఫ్రీక్వెన్సీ అండ్ స్పాయిల్ ద మూడ్. ఆర్ లేకపోతే ఫ్యూచర్ లో నేను ఇదిగో నేను ఈ కార్ కొనబోతున్నాను, లేకపోతే ఈ ఇల్లు కట్టబోతున్నాను, ఇవి ఆఫ్టర్ బియాండ్ మనం నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, బియాండ్ ఎ సర్టెన్ పాయింట్ మనకు అవసరం లేనిది కూడా you will unnecessarily amass, you will unnecessarily acquire, which is again causing a worry to you. దాన్ని ఎలా దాచిపెట్టాలి, దాన్ని పక్కన వాడు దోచుకోకుండా ఎలా బందోబస్తు చేయాలి. సో విత్ దట్ నోట్ నాకు మనం అనుకున్నాం కదా 6:10 కి మనం ఆపి విల్ టాక్ టు పీపుల్ అనేసి మనం మాట్లాడుకుందాం అనుకున్నాం కాబట్టి ఐఎమ్ స్టాపింగ్ నౌ. బట్ ఈ టాపిక్ గురించి మనం అందరం ప్రశాంతంగా ఆలోచించాలి. థింక్ అబౌట్ దిస్ అండ్ దెన్ డిసైడ్ యాజ్ టు వాట్ టు బి డన్ టు మేక్ ఏ లివింగ్. అంటే ఎప్పుడూ కూడా మేక్ ఏ లివింగ్ అంటే మీరు కొత్తగా ఇప్పుడు మీరు ఏదో కొత్త ఉద్యోగం చేయమని కాదు, మనం నిజంగా జీవించడానికి ఏం చెయ్యాలి అనే దాన్ని మీరు ఆలోచించండి. బ్రతికేయడం కాదు, జీవించడానికి మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనము ప్రతి క్షణాన్ని అనుభవిస్తున్నాము, ప్రతి క్షణాన్ని మనం ఒడిచిపట్టుకొని చక్కగా దానిని దేవుడిచ్చిన దాన్ని వేరే వాళ్ళకి ఇన్స్పైరింగ్ గా ఉంటాము, ఆదర్శంగా ఉంటాము. ఎప్పుడు గ్రాటిట్యూడ్ తో ఉంటూ వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఇన్స్పైరింగ్ గా ఉంటూ మనం కూడా జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించే పనిలో ఉండాలి. I'll stop here. I'll take some questions and then after that we will రేపు ఈ క్వశ్చన్స్ ఐ నో యూ విల్ హ్యావ్ లాట్ మెనీ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఆగకపోతే వీల్ ఆల్సో టేక్ క్వశ్చన్స్ టుమారో. థ్యాంక్ యూ. యా, నళిని గారు చెప్పండి. నమస్కారం సార్. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది సార్. ఇది బతకడానికి జీవించడానికి మధ్య తేడా నాకు అర్థమవుతుంది. కానీ నాకు ఒక డౌట్ ఉంది సార్. ఇప్పుడు మనకు ఏదైతే ఇష్టమో ఆ పని చేస్తూ ఉంటే అది మనం జీవించడం అవుతుంది. కానీ మన లైఫ్ ని లీడ్ చేయడానికి డబ్బులు అవసరం కాబట్టి దానికోసం మనం ఏదో ఒక పని చేయాలి కాబట్టి వచ్చిన ఆపర్చునిటీని వినియోగించుకొని మనం చేస్తూ ఉంటాం. సో
అది ఎలా బ్యాలెన్స్ చేయాలి సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, నాకు ప్రస్తుతం చేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఇష్టం లేదు. నా ప్యాషన్ వేరు, దాంట్లో నాకు వర్క్ చేయాలని ఉంది. కానీ దానికి నాకు గైడెన్స్ ఇచ్చేదానికి ఎవరైనా కావాలి, సపోర్ట్ ఉంటే నా ఫ్యామిలీ మెంబర్స్ తో నేను ఫైట్ చేసి నేను ప్రస్తుతం చేస్తున్నది మానేసి నాకు ఇష్టమైనది చేసి జీవించవచ్చు, ఏదో మెకానికల్ గా బతకకుండా అని అనిపిస్తుంది సార్. దానికి మీరేమంటారు సార్? వండర్ఫుల్. మీరు నేను చెప్పేది ఏం లేదు. ఐ ఆమ్ ఆస్కింగ్ యూ నాట్ టు ఫైట్ విత్ ఎనీవన్. మీ ఇంట్లో వాళ్ళతోటి ఎవరితో ఫైట్ చేయని అవసరం లేదు. నా మీద ఫైనాన్షియల్ డిపెండెన్సీ ఉంది కాబట్టి నేను అలా. లెట్ మీ కంప్లీట్ దిస్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, మీకు ఏది ఇష్టం చెప్పండి. బిఫోర్ ఐ లిసన్ టు యూ. మీకు ఏది ఇష్టం? మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? వాట్ డూ యూ లైక్? నాకు స్టిచ్చింగ్ అలాగా ఏదైనా పెట్టుకొని చేయాలని ఇష్టం సార్. యూ వాంట్, అది చేయండి. హూ ఈస్ స్టాపింగ్ యూ? సో దాంట్లో ఎక్కువ డబ్బులు రావు అనేసి మీరు అనుకున్నారు. ఇప్పుడు వస్తున్నంత రాకపోయినా పర్వాలేదు, కానీ నేను ఫైనాన్షియల్ గా మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయగలిగింది వచ్చినా ఓకే. బట్ అది కూడా వచ్చేంత స్టెప్స్ ఎలా తీసుకోవాలి అనేది తెలియట్లేదు సార్. అదే చూడండి, లోపల ఎతికి ఆన్సర్స్ నన్ను అడిగే దానికంటే మిమ్మల్ని మీరు అడగండి. నేను అనుకున్న దానికోసం నేను ఎందుకు చేయలేకపోతున్నాను? Why am I not able to do whatever I need, I want? నాకు దీనితోటి నాకు చెప్పడం చాలా ఇష్టం వేరే వాళ్ళకి. ఇప్పుడు మనకి ఈ క్లాస్లో ఎలా చెప్తున్నాను, వేరే వాళ్ళకి నాకు తెలిసింది చెప్పడం చాలా ఇష్టం. అది నా వృత్తి కాదు, అది నా ప్రవృత్తి. నా ఇష్టాలని నేను దాని నుంచి నా ఇష్టాల నుంచి నేను డబ్బులు సంపాదించాలి అని అనుకోను. ఇది వన్ టైప్ ఆఫ్ సీయింగ్ ద థింగ్స్. మీకు మీ మీద ఫైనాన్షియల్ డిపెండెన్సీ ఉంది కాబట్టి మీ ధర్మం మీరు నిర్వర్తించాలి. ఫస్ట్ కమ్స్ అవర్ ధర్మ. మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, ఐ కెనాట్ హ్యావ్, ఐఎమ్ నాట్ ద వైజెస్ట్ ఆఫ్ ఆల్. నాకు చెప్పి ఒప్పుకోవడం కూడా చాలా ఇష్టం. ఏంటి అని అంటే, నాకంటే చాలా మంది మన కళ్ళెదురు ముందు మీ స్క్రీన్ లో చాలా మంది తెలివైన వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ ఏబుల్ టు ఆర్టికులేట్. ఇదిగో నేను ఇక్కడ టీచర్ని కాబట్టి నేనే ఎక్కువ మాట్లాడతాను, నాకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది వెన్ ఐ స్పీక్. కానీ మీకు సొల్యూషన్ అండ్ అందరికంటే పెద్ద సొల్యూషన్ చెప్పే వాళ్ళు ఎవరో చెప్పనా? నేను కాదు, ఇక్కడ ఉన్న మీకు టీవీలో స్క్రీన్ లో కనపడుతున్న వాళ్ళు కాదు. అందరికంటే పెద్ద సొల్యూషన్ చెప్పేవాళ్ళు మీ కేసులో మీరు మాత్రమే. ఓన్లీ యూ హ్యావ్ టు డిసైడ్. మీరు జస్ట్ థింక్, మీరే ఆలోచించండి. నాకు ఇష్టమైన పనిని నేను ఎందుకు చేయలేకపోతున్నాను? వై am I not able to do that thing which I like the most? ఎందుకు అంటే దానికి కారణాలు ఉన్నాయి. యు ఆర్ నాట్ సర్టెన్. మీరు సాఫ్ట్వేర్ లో సంపాదించినంత దీనిలో సంపాదించలేరు అనేసి మీకే అనిపిస్తుంది. అందుకని యు ఆర్ నాట్ గోయింగ్ అహెడ్. మీరేమంటున్నారు? యు ఆర్ సేయింగ్, మనము అది వెతకకుండా వీఆర్ సేయింగ్ దట్ యు ఆర్ ఫైటింగ్ విత్ యువర్ అదర్ పీపుల్. సో మనం ఏమనుకుంటున్నాము, అక్కడ డబ్బులు తక్కువ వచ్చినా నాకు పర్వాలేదు, నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని. హూ ఈస్ స్టాపింగ్ యూ? You yourself, your own thinking is stopping you. So మీరు మీ ధర్మము అయితే, మీ ఫైనాన్షియల్ ఎలాగైనా మీరు డబ్బులు సంపాదించాలి అని అనుకున్నట్లయితే మీ టాలెంట్ ని మీరు చక్కగా
గా వినియోగించండి. నోబడీ ఈస్ స్టాపింగ్ యూ. మీరు ఇక్కడ నేను గుంటూరులో దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ జస్ట్ టైలర్స్ అండ్ కిరణ్ టైలర్స్ అని దే హ్యావ్ స్టార్టెడ్. హీ హ్యాస్ earned a mansion, just a tailor, only one person. తనకి లగ్జూరియస్ కార్ లో వచ్చినా సరే, వచ్చిన ప్రతి కస్టమర్ కి కొలత తీసుకునేటప్పుడు నోట్ చేసేది మాత్రం ఆయన ఒక్కడే. ఐ హావ్ సీన్ హిమ్. తనకు ఎన్నో బ్రాంచెస్ ఉన్నా సరే, అంటే తన ఒరిజినల్ బ్రాంచ్ లో ఎప్పుడు రాత్రి ఎంతసేపు అయినా కూర్చుని చేసే వ్యక్తిని నేను చూసాను. మనం అనుకుంటాం కదా కొన్ని వృత్తులు దాంతో ఎక్కువ సంపాదించలేము అనేసి. ఇట్ ఈస్ నాట్ రైట్. ఐ నో బ్రతకలేక బడి పంతులు అని చెప్పే అని అనుకునే వాళ్ళు. ఐ నో పీపుల్ విత్ ఇన్ మై ఓన్ టౌన్ who have just started very, very small and now is holding 220 branches in one brand name, Hashim Schools. Just started with one small. అంటే మనం అనుకుంటాం కదా, ఇట్ ఈస్ ఓన్లీ అవర్ లిమిటెడ్ థింకింగ్. నేను దీంట్లో ఎక్కువ డబ్బులు సంపాదించలేను అని మనకు అనిపిస్తుంది. సో మీ మైండ్ ఏం చెప్తుందో అది చెయ్యండి. మీరు నిజంగా దానికి మనము టైలర్ అంటే ఏంటి, పాత సినిమాల్లో చిన్న ఇరుకు సందుల్లో కూర్చుని ఒక మెషిన్ వేసుకొని చేసుకుంటున్న వ్యక్తి మనకి మైండ్ లో కనిపిస్తారు, కానీ ఈ కిరణ్ టైలర్స్ లాంటి వాళ్ళు కనపడరు. మన మైండ్ ఈజ్ నాట్ అలౌయింగ్ us టు గో అహెడ్. మీరు ఆ రిస్క్ తీసుకోవాలి అని అనుకుంటే తీసుకోండి. హ్యావ్ అ కన్విక్షన్ అండ్ గో అహెడ్. అయితే వెన్ యు ఆర్ 100% కన్విన్స్డ్, సిట్ ఓవర్ ద థాట్. మనకు ఊరికే నిక్ ఆఫ్ ద మూమెంట్, అసలు సాఫ్ట్వేర్ లో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి ఇదిగో దాంట్లో ఇదిగో నేను నా మైండ్ పెట్టలేకపోతున్నాను, దాన్ని ఇట్ ఈస్ అన్నెసరీ వేస్టింగ్ మై టాలెంట్ అని అనుకుంటూ మనం అటు కాకుండా ఇటు కాకుండా రెండుకి చెడ్డ రేవడిలా ఉంటాం. ఆర్ఎల్స్ నేను ఇందాక చెప్పిన ఒక పద్ధతి, మీ వృత్తి వేరు ప్రవృత్తి వేరు. నా వృత్తి వేరు, నాకు ఇష్టమైన పని చేసేది వేరు. కానీ వృత్తి ప్రవృత్తి రెండు ఒకటైనప్పుడు you can do wonders, right? Thank you, okay sir. Nandi, I know it is not a solution, ఎందుకంటే as I told you, you are the best judge. మీరు ఆలోచించండి, think more. ఒక రోజులో ఇది మన జీవితం, ఒక రోజులోనో ఒక 5 నిమిషాల్లోనో లేకపోతే కొన్ని నిమిషాలు స్పెండ్ చేస్తేనో రాదు. మనం వాట్ ఈస్ స్టాపింగ్ us? మనకి నిజంగా ఏది కావాలి, వాట్ ఎగ్జాక్ట్లీ ఐ నీడ్ టు డూ ఇన్ మై లైఫ్, అది ఆలోచించండి. దెన్ యూ గెట్ ది ఆన్సర్. లక్ష్మీ దుర్గా గారు చెప్పండి. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ అండి. నాది ఏంటంటే సేమ్ పొజిషన్స్, బట్ ఏంటంటే నాది ప్రాబ్లం కొంచెం అందరిలో మీరు నెగిటివ్నెస్ ఉండకూడదు, ఈగోస్ ఉండకూడదు ఏది అంటున్నారు, బట్ నాలో ఇప్పుడు చాలా చాలా ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఏమీ చేయలేకపోతున్నాను. అది నాకేంటంటే నేను అనుకున్నది సాధించాలనుకుంటాను, కానీ ఏంటంటే ఎదుటోళ్ళు అది చేయకు ఇది చేయకు అని కండిషన్స్ పడుతుంటే అసలు ఏం చెయ్యాలి అని చెప్పే ఇదిలో ఉండిపోతున్నాను సార్. ఒక రూమ్ లో ఉండిపోవడం ఇవన్నీ చేస్తున్నాను సార్. ఎందుకంటే ఈ డిప్రెషన్స్ ఎందుకు అలా ఉంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు జడ్జి చేయడం ఏంటి అనే ఫీలింగ్ ఎక్కువైపోతుంది సార్. సో దానికి ఏంటంటే సొల్యూషన్ తెలియట్లేదు నాకు. ఏదో ఒకటి చేసేసి వెళ్ళిపోదాము అంటే ఆ మనీ ఇచ్చి నాకు కావాల్సింది ఆ జాబ్ లో అది నేను ఏదైతే సాధిద్దామో అటు పెడదాము అంటే ఇంట్లో ఇచ్చేయాలి. ఆ థాట్స్ వల్ల నలిగిపోతున్నాను సార్. అంటే నాకు నన్నుగా వదిలితే నేను అనుకున్నదంతా నేను జీవించాలనుకున్నాను, బతకాలనుకోవట్లేదు.
నాది ఇప్పటి వరకు నేను 2015లో కంప్లీట్ చేస్తే ఇప్పటి వరకు ఇలాగే ఉన్నాను అంటే ఎటు వెళ్ళను. ఆ థాట్స్ ఏంటి, ఏం చెప్తే బాగుంటది? రైట్, మీరు ఇంకా డీటెయిల్డ్ గా నాకు చెప్పాలి. బట్ మీరు పైన చెప్పారు కాబట్టి నేను ప్రస్తుతం అడుగుతాను. హూజ్ లైఫ్ ఈస్ దిస్? లెట్ మీ కంప్లీట్. హూజ్ లైఫ్ ఈస్ దిస్? ఈ లైఫ్ ఎవరిది? నాదే సార్. హూ హ్యాస్ టు డిసైడ్ అబౌట్ ద లైఫ్? డిసైడ్ కూడా నేనే అవ్వాలి సార్. ఎస్. హూజ్ హెల్ప్ విల్ యూ టేక్ వెన్ యు ఆర్ ఇన్ ఎ డౌట్? ఎవరి సహాయం మీరు ఐడియల్ గా తీసుకోవాలి? పేరెంట్స్. ఎందుకని? పేరెంట్స్ అండ్ ఇంకేమంటున్నారు? సిస్టర్స్. ఇంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. చుట్టూ ఎవరున్నా, ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒక గాడిదను ఒక పండితుడు ఇద్దరు వెళ్తున్నారు. పండితుడు అబ్బాయి కూడా వెళ్తున్నారు. ఒక గాడిద, ఒక పండితుడు వాళ్ళ అబ్బాయి వెళ్తున్నారు. మీరు ఏ పని చేయండి లోకం మిమ్మల్ని తప్పుగానే అంటుంది. మీకు ఆ స్టోరీ తెలుసా? అంటే స్టోరీ అంటే ఇదిగోండి, ఆ గాడిద, ఒక పండితుడు లేకపోతే వాళ్ళ అబ్బాయి ముగ్గురు కలిసి వెళ్తున్నారు. ఎదుటివాడు ఫస్ట్ ఒకడు వచ్చి, చూడండి వీటికి గాడిదని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియదు, చక్కగా ముగ్గురు నడిచి వెళ్తున్నారు అనేసి హీ ఈజ్ ఏ రాంగ్ పర్సన్ అని ఒకడు అంటాడు. అట్లా అనేసి ఆయన పండితుడు ఏమనుకుంటాడంటే, అయ్యో నేను వాడి ఎక్స్పెక్టేషన్స్ కి అనుగుణంగా ఉండాలి, నేను చాలా పండితుడిని కదా, నేను గాడిదని యూజ్ చేయాలి అనేసి వాళ్ళిద్దరూ మనం అనవసరంగా కాళ్ళని అరగదీస్తున్నాము కాబట్టి గాడిద మీద ఎక్కేద్దాము అనేసి వెళ్తారు. అతను వాళ్ళ అబ్బాయి గాడిద మీద వెళ్తుంటే వాడు అంటాడు, తర్వాత చూసేవాడు ఇంకోడు వచ్చి, చూడండి అది గాడిద, అనవసరంగా వీళ్ళకి ఏ దయ జాలి కరుణ లేదు, ఇద్దరు బరువు అంతంత ఉంటుంది, ఒక 100 kgs ఉంటుంది, అనవసరంగా గాడిదని ఖర్చు పెడుతున్నారు అనేసి అంటాడు. సో ఫస్ట్ వ్యక్తి చెప్పింది రైటే, రెండో వ్యక్తి చెప్పింది రైటే, ఇద్దరు చెప్పింది రైటే. సరే ఇదంతా గొడవ ఎందుకు వచ్చింది అనేసి కొడుకుని మాత్రమే కూర్చోబెట్టి వెళ్తుంటే ఇంకోడు వేరేదేదో అంటాడు. ఇదిగో వాడికి యూటిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్ సరిగ్గా తెలియదు, వీడు అంతా కాళ్ళు కుంటుతా ఉన్నాడు, హీ హ్యాస్ టు యూటిలైజ్ ద రీసోర్సెస్ ప్రాపర్లీ అని మూడోవాడు అంటాడు. నాలుగోవాడు కాదు సార్, సరే కొడుకును కూర్చోబెట్టి మన ముసలాయన నడిపిస్తున్నాడు చూడు, కొడుకుకి ఆ మాత్రం కూడా లేదు తండ్రి మీద గౌరవము అని చెప్పేసి అంటాడనమాట. అనగానే అయ్యో అవునా అని చెప్పి కొడుకు అంటాడు, నాన్న నువ్వు కూర్చో నేను నడుస్తాను అని చెప్పేసి అంటాడు అన్నమాట. సరే, మీకు ఆ స్టోరీ మీకు తెలుసు కాబట్టి, అంటే ఫైనల్ గా టేక్ హోమ్ పాయింట్ ఏంటి అని అంటే, ఏ పని చేసినా దేర్ ఆర్ ప్రోస్ అండ్ కాన్స్. మీరు ఎప్పుడు కరెక్ట్ కాదు అని చెప్పేందుకు లోకం రెడీగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా, ఫర్ ఆల్ ఆఫ్ అస్, నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు అని అంటే, ఇప్పుడు మన ఇందాక నళిని గారు వారిని, ఇదిగో నీకు అంత టాలెంట్ ఉండి నువ్వు అలా చేస్తున్నావు అనేసి అనేవాళ్ళు ఉంటారు. లేకపోతే ఆవిడ నాకు ఇష్టమైన పని చేస్తున్నాను అని అన్నప్పుడు లోకం ఏం చెప్తుంది అని అంటే, ఇదిగో నీకు పోషణ చెయ్యాలి, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ టు క్రిటిసైజ్ యూ. మీరు ఏ పని చేసినా మీకు ఇది కరెక్ట్ అనేసి ఎవ్వరు ఎప్పుడు చెప్పరు. నోబడీ ఈస్ గోయింగ్ టు టెల్ యూ దట్ యు ఆర్ రైట్. ఇట్స్ ఓన్లీ యువర్ కన్విక్షన్. మీ ఆత్మ గట్టిగా ఉండాలి. మనము ఏ నిర్ణయం తీసుకున్నా 100% కన్విక్షన్ తో ఉండాలి, అప్పుడే కరెక్ట్ గా నిర్ణయాలు వస్తాయి. లేకపోతే
ఎవరిని చూసినా వాళ్ళు మిమ్మల్ని దీనిలో ఇది రైట్ కాదు, దీనిలో అది రైట్ కాదు, దీనిలో ఇది తప్పు, దీనిలో అది తప్పు అనేసి చెప్పడానికి 100 మంది ఉంటారు. మనం ఎప్పుడు వింటాము అని అంటే వెన్ వీ హ్యావ్ ఎ వీక్ మైండ్ సెట్. మీరు ఏం చేయాలి అనేది ఇది మనం అనుకున్నాం కదా, ఎవరి జీవితం మీ జీవితం, ఎవరు నిర్ణయించాలి, మీరు నిర్ణయించాలి. ఎవరి సలహాలు తీసుకోవాలి, సలహాలు ఎవరు చెప్పినా తీసుకోవచ్చు. వినదగునెవ్వరు చెప్పినా విన్నంతనే వేగపడి, కానీ మనం అనుకున్నాం ఎవరు చెప్పినా తీసుకోవచ్చు, కానీ దాన్ని అనలైజ్ చేసే కెపాసిటీ మీది. ఎవరికైనా మీరు రెస్పాన్సిబుల్ అయితే గనక మీ ఇంట్లో వాళ్ళకి, ఎవరికి, మీకు అన్నం పెట్టే వాళ్ళకి, మీకు ఎవరైతే అన్నం పెట్టరో వాళ్ళకి మీరు రెస్పాన్సిబుల్ కాదు, వాళ్ళ ఏమి రెస్పాన్సిబిలిటీ లేకపోయినా మన జీవితం మీద రాళ్ళేసే వాళ్ళు 100 మంది ఉంటారు. మన డైరెక్షన్ ని చేంజ్ చేసే వాళ్ళు 1000 మంది తయారైపోతారు, మనం వినాలే గాని. అండ్ ఎవరి లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళదేం పోయింది, దట్స్ జస్ట్ ఎ లిప్ సర్వీస్. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అనేసి. నేను నా స్టోరీ కూడా చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, రేపు ఎప్పుడో చెప్తాను. పక్కన వాళ్ళది ఎప్పుడైనా విన్నామా? ఎప్పుడంటే, ఎందుకంటే పక్కన వాళ్ళు ఎప్పుడూ కరెక్ట్ కాదు. గాడి స్టోరీ గుర్తు తెచ్చుకోండి. మీరు ఏ పని చేయండి దానిలో తప్పులు ఎతకడానికి లోకం రెడీగా ఉంటుంది. మనం ఎవరిది వినాలి? యూ షుడ్ లిసన్ టు ఓన్లీ యువర్ వాయిస్. మీ మైండ్ ఏం చెప్తుంది? ఎవరికైనా అందరిది వినొచ్చు, కానీ డిసిషన్ తీసుకోవాల్సింది మనం మాత్రమే. మీరు రెస్పాన్సిబుల్ గా ఉండాల్సింది మీకు అన్నం పెట్టే వాళ్ళకి మాత్రమే. ఎవరైతే మిమ్మల్ని మీ ధర్మం ప్రకారం మీరు నడుచుకోవాలి. అండ్ వెన్ యూ డూ దిస్, మీరు ఏ పని చేసినా ఈ 4-5 ఫిల్టర్స్ నుంచి మీరు వెళ్తే, మీరు ఏ పని చేసినా అది కరెక్ట్ అవుతుంది. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు సంతృప్తిగా ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్. మీరు జీవిస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. నాకు కలిసిన ఉత్తరకాశీలో కలిసిన ఆ స్వామిని ఎంత సంపాదిస్తుంది? ఆవిడికి కనీసం ఉండడానికి ఒక గూడు కూడా లేదు, బట్ ఆవిడికి ఎంత రెస్పెక్ట్. సో 6:30 అయింది కాబట్టి we will stop here. We will certainly take the questions and all other talkings, mutual learning. Tomorrow we'll continue this. Sarena andi? Thank you so much, sir. Okay, Shall I sir. leave? Thank you so much, sir. Please allow me to leave. All the very Thank you, best sir. to all of you. Love you all. Namaste. Thank you.